భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంబాడి సంఘాలు ఎస్టీ జాబితా నుండి తమ పేరును తొలగించకుండా ఉంచాలని భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు భారీ నినాదాలతో ఆత్మగౌరవ ర్యాలీ జరిగింది. బంజారా సంఘాలు జేఏసీ నాయకులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ తెలపగా, గౌరవ హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కొంతమంది సుప్రీంకోర్టులో రాజకీయ ప్రయోజనాల కోసం పిటిషన్ వేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1970లో బంజారాలు ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారని మరియు కాంగ్రెస్ పార్టీ బంజారాల వల్లనే ఉందని పేర్కొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపురావు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినందుకు తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. లంబాడీలు రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు పొందిన బీసీ కేటగిరీలో ఉంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిచే న్యాయం చేయబడాలని కోరారు. రాబోయే నియోజకవర్గం పునర్విభజన నేపథ్యంలో ఎస్టీలకు హాని జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంఘాలు డిమాండ్ చేశాయి. కేవలం ఇవాళ ఇందిరాగాంధీ గారు తల్లి చనిపోయేప్పుడు తెలియదు. ఆమె చేసినటువంటి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 40 లక్షల మంది బంజారా భక్తులు ఇలా బతుకులు ఇలా బాగుపడతా ఉన్నాయి. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉంది. మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీరు ఈ 40 లక్షల మందిని దూరం చేసుకోవాలని మీరు అనుకుంటే అది మీకు చాలా ప్రమాదం. రేపు స్థానిక ఎలక్షన్ రాబోతా ఉంది. స్థానిక ఎలక్షన్ లో ఈ బంజారా బిడ్డలందరూ కూడా మరి తిరగబడితే మీరు నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇవాళ దాదాపు 89 కాన్స్టిట్యూన్స్ లో బలంగా ఉన్నటువంటి బంజారా బిడ్డలను దూరం చేసుకోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.